హైదరాబాద్ మనకి ఐటీ రంగం బాగా డెవలప్ అయిందా భయ్య కేసీఆర్ టైంలో కానీ? నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మామూలు హైదరాబాద్ అంటే నార్మల్ గా అనిపించేది, కానీ అప్పుడప్పుడు ఇట్లా కలిసి లాంగ్ డ్రైవ్ లో అలా వెళ్తున్నప్పుడు కొంచెం అనిపిస్తుంది ఏం డెవలప్ అయింది రా బాబు, ఏం రావట్లేదు, ముంబై ఎంత డెవలప్ అయింది అనిపించింది. కానీ ఇక కొంచెం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొంచెం డెవలప్ అయింది, బాగా డెవలప్ అయింది అనిపించింది. కొంచెం ఇప్పుడు డే టైం వెళ్తే మామూలు సిటీ లాగా ఉంటుంది, బెంగళూరు సిటీ లాగా ఉంటుంది, నైట్ వెళ్తే యూఎస్కి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. యూఎస్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందో, నేను వెళ్ళాను ఒక 5 years బ్యాక్ వెళ్ళాను, అప్పుడు ఎలా ఉందో అలాగే అనిపించింది నాకైతే. ఇక యూఎస్ కి ఇంకా మన హైదరాబాద్ కి అంత తేడా లేదనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కంపెనీ పెడుతున్నారు, కానీ ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికి వచ్చి ఇక్కడే చేసుకోవచ్చు అనిపిస్తుంది. అక్కడ ఏముంటది, అందరూ మన యూనియన్, ఇండియన్ హిందూ ఫ్యామిలీ యూనియన్స్, తెలుగు ఫ్యామిలీ యూనియన్స్, అలా యూనియన్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఒక మనిషి ఉంటే 1 kilometer తర్వాత ఇంకోళ్ళు ఉంటారు, అట్లా పక్క పక్కన కొన్ని కాలనీసే ఉంటాయి. కానీ కేసీఆర్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ మాత్రం గెలిచాడు అనమాట, రిమైనింగ్ గ్రామాల్లో ఎక్కడ కూడా కేసీఆర్ కి సీట్లు రాలేదు. దానికి వాళ్ళు ఎందుకు అలా చేయాలంటే వాళ్ళు చేసిన పనులు కరెక్ట్ గా చేయలేదేమో, కొందరు అసంతృప్తిగా చెందినట్టున్నారు. కొన్ని ఎగ్జామ్స్ అలా కొంచెం ప్రాబ్లమ్స్ అవడం వల్ల పేపర్ లీకేజ్ కూడా అయింది కేసీఆర్ ఉన్న హయాంలో, దానికి ఏమంటారు భయ్య? అది లీకేజ్, అది నాకు అంత ఐడియా లేదు, నా వర్క్ లో బిజీ ఉండే అంత తెలియదు. కానీ మామూలుగా నేను అనుకుంటున్నాను మన స్టూడెంట్స్ చాలా బాధపడి ఉంటారు. విద్యార్థి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా, అలా లీకేజ్ అవ్వడం అనేది ఎంతవరకు